ప్రయోజనము కలిగినట్లు ఈ మాటలు చెబుతున్నాను. ఏమిటా మాటలు? లోకములో మీకు శ్రమ కలుగును. ఏం కలుగుతుందంటండి? చాలా మంది దీవులు వస్తాయని వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి, మేలులు కలుగుతాయని వస్తున్నారు చాలా మంది, కృప దొరుకుతుందని వస్తున్నారు, ఆరోగ్యము కలుగుతుందని వస్తున్నారు, దెయ్యాలు పోతాయని వస్తున్నారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోనండి. ఏం చెప్తున్నాడు? ఎంత ఆదరణ కలిగే మాట అమ్మా. లోకములో మీకు శ్రమ వస్తుంది. ప్రార్థన చేసే వారికి, విశ్వాసం కలిగిన వారికి, ఆత్మసభ ఆలోచన కలిగిన వారికి శ్రమ కలుగుతుంది. భయపడొద్దు, దిగులు పడొద్దు. అయినా కానీ మీరు ధైర్యము తెచ్చుకోనండి. ఏం తెచ్చుకోవాలమ్మా? ఎందుకు? నేను లోకమును జయించి ఉన్నాను. ఎవరంట లోకము జయించింది? యేసు ప్రభు. లోకమును జయించింది యేసు ప్రభు, పాపమును జయించింది యేసు ప్రభు, సాతానుని జయించింది యేసు ప్రభు, రోగాన్ని జయించింది యేసు ప్రభు. దేవుని ప్రజలారా, అందుకే యేసు ప్రభు నేను లోకాన్ని జయించి ఉన్నాను కనుక మీరు దిగులు పడొద్దు, మీరు భయపడొద్దు, ధైర్యము తెచ్చుకోమంటున్నాడు. ఎంతమందికి ఉంది అలాంటి ధైర్యం? ఎంతమందికి ఉంది అలాంటి విశ్వాసం? ఎంతమందికి ఉంది అలాంటి ఆసక్తి? యేసు ప్రభు మాటలు వింటున్న మనము ధైర్యం తెచ్చుకోవాలి. నిందలు వచ్చినా ధైర్యం తెచ్చుకోవాలి, బాధలు వచ్చినా ధైర్యం తెచ్చుకోవాలి, ఇబ్బందులు వచ్చినా ధైర్యం తెచ్చుకోవాలి, కరువు వచ్చినా ధైర్యం తెచ్చుకోవాలి. బయలుదేరిందమ్మా పెద్ద భక్తి పదాలని చాలా మంది కామెంట్ చేస్తుంటుంటారు. ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడినా జంగము వాడు వెళ్తుంటే కుక్కలు మొరుగుతుంటాయి. కుక్కలు మొరుగుతున్నాయి, జంగవాడు ఆగిపోతాడా? ఆగడు. కాబట్టి ఎవరు ఏ కామెంట్ చేసినా వాటిని వింటున్న మనము పలకరించకుండా, ప్రభువా ఫలానా వాళ్ళు ఫలానీతిలో ఇలాగ నన్ను శోధిస్తున్నారు, నీకు అప్పగిస్తున్నానయ్యా అని దేవునికి అప్పగించుకుంటే దేవుడి తగిన సమయమున ప్రతి ఒక్కరికి బుద్ధి చెబుతారు. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నా కుమార్తె, నా కుమారుడా, లోకములో నీకు శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకో. కరువు వస్తుంది, ధైర్యం తెచ్చుకో. కష్టం వస్తుంది, ధైర్యం తెచ్చుకో. ఇబ్బంది వస్తుంది, ధైర్యం తెచ్చుకో. బాధ వస్తుంది, ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను కనుక. మీరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే శ్రమలు జయిస్తారు, నేను మీకు సహాయం చేస్తానన్నాడు. కాబట్టి రాత్రి ప్రభువా, మరి ఈ గ్రామంలో, ఈ తాటికుమి గ్రామంలో ఎంతమంది బలహీనంగా ఉన్నారు, ఈ తాటికుమి గ్రామంలో పసిపిల్లలు ఎంతమంది మరి జలుబులతో, దగ్గులతో, జ్వరాలతో ఉన్నారు, యవనస్తులు ఎంతమంది బాధలో ఉన్నారు, నడిపే వయస్సు కలిగిన వారు ఎంతమంది రోగాలతో ఉన్నారు, ముసలివారు ఎంతమంది జబ్బులతో ఉన్నారు. ఈ మరి ఆంధ్రప్రదేశ్కి గొప్ప తుఫాను ముప్పని చెప్పారు. అట్లాంటిది రాకుండా మా ప్రాంత ప్రజలను, మాకున్న పశువులను, గొరిమేక మందలను, మాకున్న భూపంటలను మమ్మలను కాపాడు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మాకు ప్రభు మాటలు ప్రతి ఒక్క హృదయాలు ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.